జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన రైడ్స్లో ఒక సీనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారిని ఆస్తి మ్యూటేషన్ పత్రాలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసింది. దాంతో ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మరి ఆ లంచగొండి అధికారిని భాగోతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్లో ఆస్తి పన్ను విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆస్తికి సంబంధించిన మ్యూటేషన్ నిమిత్తం ఒక వ్యక్తి మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో సునీతను సంప్రదించాడు. ఆస్తి మ్యూటేషన్ పత్రాలు ఇచ్చేందుకు ఆమె 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేసింది. కానీ తాను పేదవాడినని అంత ఇచ్చుకోలేమని సునీతను బ్రతిమాలాడు. అయితే చివరకు ఆమె 30,000 రూపాయలకు తగ్గేది లేదని తెగేసి చెప్పింది. అయితే బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని బాధితుడు లంచం డబ్బులు ఇస్తూ ఉండగా సునీతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె నుంచి 30,000 రూపాయలు బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నేను గంగసారి శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. అసలు మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్లో ఒక సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆన్లైన్లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక 80,000 రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ 80,000 ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక 2-3 రోజులు బార్గెన్ చేశాడు. చివరకు 30,000 రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రీ అయిపోయింది 30,000కు. ఆ 30,000 రూపాయలు తీసుకొని ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను. అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే 30,000 రూపాయలు తీసుకొని అతని ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నది. ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా చేతులు కడిగించాము. ఫినాఫ్థలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. రైట్ హ్యాండ్తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి. తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము. ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైళ్ళు కూడా మేము ఇచ్చేసాము. అది కూడా కలర్ వచ్చాది. ముఖ్యమైన విన్నపం ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబరు. ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 కాల్ చేయండి. అది 24 hours ఆన్లైన్లో ఉంటుంది. అది